షిరిడి సాయిబాబా టెంపుల్ కి వెళ్తున్నాం. అది ఎక్కడ ఉందంటే ఇండస్ట్రియల్ పార్క్ లో, మౌలాలిలో ఉంది. దానికోసం ముందుగా మనం ఇండస్ట్రియల్ పార్క్ కోకోకోలా కంపెనీ పక్కన ఉంది కదా, దాని మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అయినాం. తర్వాత రైట్ తీసుకోవాలి. చాలా దగ్గర ఉంది మనకి షిరిడి సాయిబాబా టెంపుల్. ఇక్కడ చాలా మంది చాలా సార్లు అన్నదానం చేస్తుంటారు. చాలా మహిమగల దేవుడు, చాలా ఓపెన్ గా ఉంటుంది, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఇక్కడ హాల్ ఉంటుంది, చాలా చాలా ఉంటాయి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ కొంచెం లెఫ్ట్ తీసుకోవాలి. ఆ తర్వాత స్ట్రైట్ ఒకటే రూట్ అండి. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్ళిపోతే అక్కడ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ లో కనిపిస్తుంది. ఇవన్నీ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఇవన్నీ కంపెనీస్. ఇక్కడ మన మౌలాలి ఇండస్ట్రియల్ ఏరియా కదా ఇది. ఇక్కడ అన్ని కంపెనీస్ ఉంటాయి. సో ఈ కంపెనీస్ అన్నిటిని దాటుకుంటూ అలా ముందుకు వెళ్తుంటే స్పీడ్ బ్రేకర్లు కూడా ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోవాలి లెఫ్ట్ రైట్. సో మరి ఇక్కడ అంటే పెద్ద ట్రాఫిక్ ఏమి ఉండదు, బట్ కొంచెం ట్రాఫిక్ రూల్స్ కూడా పాటించుకుంటూ స్లోగా వెళ్తే చాలా మంది ఆఫీస్ టైమింగ్స్ అన్ని అయిపోతుంటాయి 5 o'clock కి 6 o'clock కి. సో ఆ 6 తర్వాత కూడా మన టెంపుల్ ఓపెన్ ఉంటుంది. సో కొంచెం ముందుకు వెళ్ళి ఇక్కడ నుంచి లెఫ్ట్ కి వెళ్ళినా కూడా మనం మళ్ళీ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. సో ఇక్కడ నుంచి రైట్ కి వెళ్ళినా కూడా వెళ్ళొచ్చు. ఇంకో గేట్ ఉంటది, అక్కడికి వెళ్ళొచ్చు. ఇలాగే స్ట్రైట్ వెళ్తే ఇంకో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అదిగో వచ్చేసింది, అది సాయిబాబా టెంపుల్. మనం ఇప్పటి వరకు చూసిన టెంపుల్స్ లలో, మన చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ లలో ఇది కూడా మంచి టెంపుల్, చాలా బెస్ట్ టెంపుల్, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. అండ్ లోపలికి వెళ్ళి చూద్దాం లోపల ఏమేమి ఉన్నాయో. సో ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందంటే గురు పౌర్ణమికి, నెక్స్ట్ గురు పౌర్ణమికి ఇక్కడ కూరగాయలతో అలంకరిస్తారంట సాయిబాబాని. సో ఆ రోజు చాలా వైభవంగా కనిపిస్తాడంట షిరిడి సాయిబాబా. సో ఇక్కడ షిరిడి సాయిబాబా నిజంగా ఎలా ఉన్నాడు అని ఒక ప్రతిమ పైన ఫ్లోర్ లో ఉందంట. ఇది 2 floors, అంటే ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్, ఇక్కడ మళ్ళీ తర్వాత పైన కూడా ఉంది. పైన కూడా వెళ్ళాలి, మెట్లకి వెళ్ళొచ్చు. లెఫ్ట్ సైడ్ మెట్లు ఉంటాయి. సో మీరు గుడి లోపలికి ఎంటర్ అయిన తర్వాత చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఇక్కడ ఫ్లోర్ అంతా చాలా నీట్ గా ఉంటుంది. ఇక్కడ ధ్యానం చేసుకునే వాళ్ళు ధ్యానం చేసుకోవచ్చు, మెడిటేషన్ చేసుకునే వాళ్ళు మెడిటేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, సీతారాముల విగ్రహాలు ఉన్నాయి. ఆ ముందు వెళ్తే దత్తాత్రేయ స్వామి అనుకుంటా, దత్తాత్రేయ స్వామి ఉన్నారు ఇక్కడ. బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఉన్నారు. ఇక్కడ సాయిబాబా అండి, మన మెయిన్ సాయిబాబా. నంది ముందు, తర్వాత సాయిబాబా. ఇక్కడ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ తొట్టెల్లో వేసారండి నందితో పాటు శివలింగం అండ్ ఇంకా లక్ష్మీదేవత కొన్ని ఫోటోలు ఉన్నాయి. ముందుకు వెళ్తే ఇలా ఇక్కడ ఉన్నాడు గణపతి. గణపతి ఇక్కడ ఉన్నాడు. గణపతి జై గణపతి బప్ప మౌర్య, గణపతి ఇక్కడ ఉన్నాడు. నెక్స్ట్ రైట్ ముందుకు వెనకెళ్తే సో ఇక్కడ ఒక మిర్రర్ ఉంది, బొట్లు పెట్టుకోవచ్చు. సీతారాముల కళ్యాణ వైభవం నుంచి ఒక ఫోటో పెట్టారు ఇక్కడ. దాని కింద ఆంజనేయ స్వామి పెట్టారు. కింద రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు, సీత. సో ముందుకెళ్తే ఇంకా మనం పైన మెట్లు ఉన్నాయి. పైన సాయిబాబా ప్రతిమ ఒరిజినల్ ఉందంట, ఒకసారి చూద్దాం. ఇలా మెట్లు ఎక్కి 1 by 1 ఎక్కి ఇలా ఒక గుడికి వచ్చి ప్రశాంతంగా కాసేపు 10 నిమిషాలు కూర్చునే టైం కూడా మనకు దొరకట్లేదు. మంచి మంచి గుళ్ళని మన పక్కనే ఉంటాయండి, మన పక్క వీధిలోనే ఉంటాయి. ఇక్కడ వచ్చామండి, పైకి వచ్చాం. ఇక్కడ సాయిబాబా ప్రతిమని చూస్తున్నాం. సో అచ్చం సాయిబాబా ఎదురుగా నిల్చుంటే కూర్చున్నట్టే కనిపిస్తున్నాడు. సో మనం చూడొచ్చు, ఇక్కడ చూడండి ఎంత నీట్ గా చెక్కారో. చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఒరిజినల్ గా సాయిబాబాని చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ హాల్ అంతా చాలా ఎంటీగా ఉంది, మెడిటేషన్ చేసుకోవచ్చు. చాలా చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ సౌండ్ పొల్యూషన్ కూడా లేదు. ఇండస్ట్రియల్ ఏరియా కదా, కొంచెం లోపల ఉంది. పైన అటు హైవేకి, మల్లాపూర్ రోడ్డుకి, NFC రోడ్డుకి, ఇటు మన ECL రోడ్డుకి, కోకోకోలా రోడ్డుకి, JTS కి మిడిల్ లో ఒక ఉంది. ఇక్కడ వినాయకుడు ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత కింద లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ సాయిబాబా ఫోటో ఒకటి ఉంది. తర్వాత చాలా చాలా నీట్ గా సెట్ చేశారు దేవుడిని. ఇక్కడ ఆంజనేయ స్వామి అన్నాడు. అండ్ ఇక్కడ ఆంజనేయ స్వామి సాయిబాబా ముందు ఒక తాబేలు ఉంది. ఇదండి. థ్యాంక్